హాయ్ నమస్తే. నేను మీ అనుష. వెల్కమ్ టు అనుష పెళ్ళూరు వ్లాగ్స్. లాస్ట్ టైం నేను నెయ్యి వీడియో షార్ట్ అప్లోడ్ చేశాను. అప్పుడు చాలామంది వెన్న ప్రిపరేషన్ వీడియో కూడా చేయమని అడిగారు. అందుకే ఈరోజు మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నానండి. మనము ఇంట్లో చేసే నెయ్యి టేస్ట్ మరియు స్మెల్ వేరే లెవెల్ ఉంటుంది కదా. ఈరోజు వీడియోలో మిక్సీ యూస్ చేయకుండా, ఎక్కువ టైం కష్టపడకుండా చాలా ఈజీగా వెన్న ఎలా తీయాలో అండ్ దానితో హోమ్ మేడ్ నెయ్యి ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఇది నేను 1 వీక్ నుండి కలెక్ట్ చేసిన పాల మీద మీగడ అండి. దీనిలో కొంచెం పెరుగు వేసి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బయట పెట్టాను. ఇప్పుడు దీనితో చాలా ఈజీగా వెన్న ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో ఈ మీగడంతా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక కవ్వం తీసుకొని ఈ మీగడంతా కూడా బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఒక 10 to 15 టైమ్స్ అనుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, అలాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసి మరొకసారి కలుపుకోవాలి. ఇంకా ఫైనల్గా ఒక బాటిల్ వాటర్ పోసామంటే వెన్నంతా కూడా ఈజీగా పైకి తేలుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీనిని మరొకసారి కవ్వంతో కలుపుకుంటూ ఉంటే వెన్నంతా కూడా దగ్గరగా వచ్చేస్తుంది. చూసారా, వీడియోలో కనిపిస్తుంది కదా, వెన్నంతా కూడా దగ్గరగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ వెన్నని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మరొక బౌల్లో వేసుకోవాలి. ఇక్కడ నాకు చేతికి పట్టలేదండి, అందుకే చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటున్నాను. మీకు ఎంత వీలైతే అంతగా దగ్గరగా చేసుకొని మీరు వెన్నని కలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఇంతకుముందు ఈ ప్రాసెస్ తెలియదండి. తెలియక మిక్సీ యూస్ చేసేదాన్ని. మిక్సీ యూస్ చేస్తున్నప్పుడు చాలా బౌల్స్ అయిపోయాయి. అవన్నీ తోమాలంటే చాలా కష్టంగా ఉండేది. బట్ వన్స్ ఈ ప్రాసెస్ తెలిసిన తర్వాత వెన్న తీయడం అనేది చాలా ఈజీగా ఉందండి. ఎన్ని కేజీల వెన్న అయినా సరే మనం ఈజీగా ఇలాగ తీసేయచ్చు అనమాట. ఇలా కలెక్ట్ చేసుకున్న వెన్నని మరొక బౌల్లో వేసుకొని 2-3 టైమ్స్ క్లీన్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇలా చేస్తే వెన్న అనేది చాలా క్లీన్గా ఉంటుందండి. ఇప్పుడు ఇలా కలెక్ట్ చేసుకున్న వెన్నని మనం నెయ్యి చేయడానికి ఏ బౌల్ అయితే యూస్ చేస్తామో ఆ బౌల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ కాచుకోవాలి. ఈ ప్రాసెస్ చేయడానికి కొంచెం ఓపికగా ఉండాలండి. మీకు హెల్త్ అంతా బాగుంది, ఓకే చేయగలను అనుకుంటేనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఫ్లేమ్ని లోలో ఉంచి స్లోగా చేస్తేనే నెయ్యి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం సేపటి తర్వాత చూసారా నెయ్యి ఎలా తయారైందో. ప్యాన్లో మనకి అడుగు భాగాన్ని కనిపిస్తుంది కదా, దానిని మేమైతే గోదావరి అంటామండి. అదంతా కూడా మనకి బ్రౌన్ కలర్లో రావాలి. అప్పటి వరకు నెయ్యిని నెమ్మదిగా లో ఫ్లేమ్లోనే ఉంచి కాచుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే నెయ్యి అంతా కూడా మాడిపోతుంది. అండ్ ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు రెమ్మలు యాడ్ చేసి మరో 5 మినిట్స్ అలాగే స్టవ్ మీద వదిలేయండి. అండ్ ఇప్పుడు దీనిని మనం ఫిల్టర్ చేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎంతైనా మనం ఇంట్లో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ వేరేగా ఉంటుంది కదా, ఏమంటారు? ఇలా ఇంట్లో నెయ్యి చేసినప్పుడు ప్యాన్లో మిగిలిపోయిన గోదావరిని షుగర్ యాడ్ చేసి తింటూ ఉండేవాళ్ళము. మీకు ఎవరికైనా గుర్తుందా? గుర్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతే అండి, ఎంతో కమ్మగా ఉండే హోమ్ మేడ్ నెయ్యి రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అనుష పెళ్ళూరు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.